మన ప్రభు అనే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవాతి దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన మాట యాకోబుతో చెప్తున్నారండి. యాకోబుతో ఈ మాట చెప్పవలసిన అవసరం ఏంటి అంటే, యాకోబు అందరి చేత మరవబడిపోయాడు. యాకోబు బహుశా అనుకున్నారేమో, నన్ను అందరూ మర్చిపోయారు, నేను ఎవరి జ్ఞాపకాలలో నేను లేను, నా అనుకున్న ప్రతి వారు నాకు దూరం అయిపోయారు, వారి జ్ఞాపకాలలో నేను లేను, నన్ను పూర్తిగా మరచిపోయారు అన్నట్లుగా యాకోబు వేదన చెందుతున్న సందర్భాలలో, యాకోబు కలతలు చెందుతున్న సందర్భాలలో, యాకోబు కృంగిపోతున్న సందర్భాలలో దేవాతి దేవుడు కూడా ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారు. యాకోబు, నువ్వెందుకు అధైర్యపరచబడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు అలజడి చెందుతున్నావు? నువ్వెందుకు ఆవేదన చెందుతున్నావయ్యా? నువ్వు భయపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే నీ తల్లి నిన్ను మర్చిపోయి ఉందేమో, నీ అన్న నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ తండ్రి బహుశా నిన్ను మరచిపోయి ఉన్నారేమో. కానీ నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా, నీ అన్న మరచినా నేను నిన్ను ఎప్పటికీ మరచిపోను. ఎందుకంటే నీవు నా సొత్తు, లేక నీవు నా చేతులతో చేయబడిన మానవుడివి, నా పోలికలో తయారు చేయబడిన వాడివి గనుక నేను నిన్ను మరిచిపోయేదానికి ఆస్కారమే లేదయ్యా. గనుక నువ్వేమి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్ను మరచిపోను అని దేవాతి దేవుడు యాకోబుకు ధైర్యంతో కూడిన మాట యాకోబుతో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నిజమే, ఈ రోజున ఒకవేళ నా అనుకున్న నీ వారు కావచ్చండి, లేకపోతే నీవు కట్టుకున్న భర్త కానివ్వండి, నీవు కట్టుకున్న భార్య కానివ్వండి, నీ కడుపున పుట్టిన కన్న బిడ్డలు కానివ్వండి, ఉన్నవారు కొన్నవారు ఎవరైనా కావచ్చండి. ఒకవేళ ఈనాటి వరకు నిన్ను మర్చిపోయారేమో, ఈనాటి వరకు నీకు దూరం అయిపోయారేమో, వారి జ్ఞాపకాలలో నీవు లేకుండా నిలిచిపోయావేమో. అధైర్యపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే మానవుని నైజం, మానవుడు మానవుణ్ణి మరిచిపోతాడండి. మానవుడు మానవుణ్ణి విడిచిపెడతాడు, మానవుడు మానవుణ్ణి వదిలిపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తికి మనం ఎంత మేలు చేస్తూ వస్తున్నా ఆ మేలు మన ద్వారా పొందిన అంతవరకే అతని జ్ఞాపకాలలో మనం నిలబడుతామండి. లేఖనములో కూడా అందుకే ఒక మాట రాయబడింది. ఒకరోజు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు ఉన్న చెరసాలలోకి రాజు దగ్గర ఉన్న భక్షకారుడు, పానదాయకుల అధిపతి ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరితో యోసేపు ఒక మాట అన్నారు. ఒకరికి మరలా మొదట ఏ స్థితిలో ఉండైతే రాజుకు సేవ చేస్తున్నారో ఆ స్థితి ఆ వ్యక్తికి కలుగుతుంది, ఒక వ్యక్తికి ఆ స్థితి ఉండదు అని కలల భావం యోసేపు చెప్పాడండి. ఈ పానదాయకుల అధిపతితో చెప్పాడు, అయ్యా, ఇప్పుడు నేను నీకు ఏదో ఒక చిన్న మేలు చేశా, అంటే నీ కలకు భావాన్ని నేను తెలియచేశా గనుక ఏదైనా సందర్భం వచ్చినప్పుడు రాజు దగ్గర నువ్వు నిలబడుతావు కదా, అప్పుడు రాజుతో ఒక మాట చెప్పు, అయ్యా, పలాని వ్యక్తి
ఫలాని వ్యక్తి ఇలా చేశాడు, ఇలా చెప్పాడు, అందుకే నేను ఇలా ఉన్నాను అని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నారు. ఈ పానదాయక అధిపతి కూడా మేలు పొందేటప్పుడు యేషబుతో అన్నారు, అయ్యా నేను ఇంత కష్టములో ఉన్నప్పుడు, నేను మరణావస్థలోనికి ఇక వెళతాను అనే నిస్సాయ స్థితిలో పడి ఉన్నప్పుడు ఆ కలకు భావం చెప్పావు, నీవు నాకు మేలు చేశావు గనుక నేను నిన్ను ఎలా మర్చిపోగలను అన్నాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పానదాయకుల అధిపతి యేషబు సంగతినే మరచిపోయాడంటండి. అంటే మానవుని నైజం ఏంటి అంటే, మేలు పొందిన తరువాత, మేలు కలిగిన తరువాత మానవుణ్ణి మరచిపోతాడు. మానవుని నైజం. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఎవరి జ్ఞాపకాలలో నువ్వు నిలబడకపోయినా, అందరూ ఒకవేళ నిన్ను మరచిపోయినా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీతో చెప్తున్నారు, నా చేతులతో నా పోలికలో తయారు చేయబడిన నరులారా, లోకం మిమ్మల్ని మర్చిపోవచ్చు, నా అనుకున్నవారు మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, నా ప్రభు నీతో చెప్తున్నారు, ఇక మీదట ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నారు. నీవు ఏ పరిస్థితుల్లో పడిపోయావో, ఏ స్థితిగతుల మధ్యలో నిలబడిపోయావో, క్లిష్ట కష్ట పరిస్థితులలో నిలిచిపోయి ఒకవేళ వేదన చెందుతున్నావేమో, ఇక ఈ సమస్యల మధ్యలోంచి నేను రాలేను, ఈ సమస్యల మధ్యలోంచి ఎవరు నన్ను తప్పించలేరు, ఈ కన్నీరును ఎవరు తుడిచివేయలేరు, ఈ వేదనకు ఎవరు ముగింపును కలగచేయలేరు అని ఒకవేళ వేదన చెందుతూ ఈ మాటలు వింటున్నావేమో, ఈ క్షణం వరకు వేదనే నీకు మిగిలిందేమో, శోధనే నీకు కలుగుతూ వచ్చిందేమో, శ్రమలే నిన్ను ఆవరించి ఉన్నాయేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, భయపడకు, నీకు కలిగిన వాటిలన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకొని అక్కడ నుండి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటే, ఆయన జ్ఞాపకాలలో నిన్ను నిలుపుకుంటే నిశ్చయముగా నీ కన్నీరును ఆయన తుడిచివేస్తాడు, నీ వేదనకు ముగింపును కలగచేస్తాడు. నీవు పడి ఉన్న చోట నుండి లేపి నిలిపి నిన్ను ఆశీర్వాదకరంగా తీసుకొని వెళుతారు. ఒకవేళ ఈనాటి వరకు నీ వ్యాపారంలో కావచ్చు, నీ చేతి పనిలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా కావచ్చండి, అందరూ మర్చిపోయారేమో, అందరూ విడిచిపెట్టారేమో, ఈ దినము నుండి నా ప్రభు ఒక్కొక్కరిని మరచిపోకుండా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని మరచిపోకుండా ఆయన చెయ్యి పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఆయన తప్పక మీ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. బహుశా యేషబును పానదాయకుల అధిపతి మర్చిపోయినట్లుగా నా అనుకున్న వారందరిని మర్చిపోయారేమో. యాకోబును కన్న తల్లిదండ్రులు రక్తము పంచుకొని పుట్టిన అన్న మర్చిపోయినట్లుగా ఒకవేళ నీకు సంబంధించిన వారందరిని మర్చిపోయారేమో, నిన్ను విడిచిపెట్టారేమో, నీకు దూరం అయిపోయారేమో. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను మరచిపోడు. ఆయన నీతో మాట ఇస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, నేను నిన్ను మరచిపోను. నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను మరచిపోడు. నిశ్చయముగా ఆయన జ్ఞాపకాలను నిలుపుకొని నిన్ను లేవనెత్తి, కృంగిపోయిన చోటే నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆ ధైర్యపరచబడుతున్న చోటే నీకు ధైర్యమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక మరచిపోడు. ఆయన నిన్ను మరచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదండి, అన్యాయస్తుడైన దేవుడు కాదు. తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నారు. అందుకే లేఖనంలో కూడా మరొక చోట రాయబడిన మాట ఏంటి అంటే, ఒకరోజు ఒక పట్టణముతో అనుకోండి, లేకపోతే ఒక దేశంతో అనుకోండి, ఒక వ్యక్తిగత జీవితంతో అనుకోండి, ఒక కుటుంబ పరంగా అనుకోండి. ఒకరోజు ఇట్లాగే ఒక వ్యక్తి అలా కూర్చొని వేదన చెందుతున్నారు. అందరూ నన్ను మర్చిపోయారు, ఇక నేను ఎవరి జ్ఞాపకాలలో లేను,
అని ఒక చోట చేరి వేదన చెందుతున్నారు. ఆ వ్యక్తితో దేవాతి దేవుడు అంటారు, హలో, ఎందుకు దిగులుతో విచారంతో నువ్వు కూర్చొని ఉన్నావు? ఏమైంది అసలు నీకు అని అడిగితే ఆ వ్యక్తి అంటారు, ఏమోళ్ళండి, నా పరిస్థితి ఈ విధంగా మలచబడిపోయింది. ఎవరి దయ, ఎవరి కనికరం, ఎవరి కటాక్షం నా మీద లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. నా కన్న తల్లి మర్చిపోయారు, నాతో ఉన్నవారు అందరూ మర్చిపోయారు అని ఒక దిగులుతో ఆ వ్యక్తి కూర్చున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తితో దేవాతి దేవుడు అంటారు, నీవు ఎందుకు అధైర్యపరచబడుతున్నావు? నీవు అధైర్యపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే ఒక స్త్రీ తన కడుపున పుట్టిన కన్న బిడ్డను మరచునా? ఒకవేళ తల్లి తన బిడ్డనైనా మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ఒక ధైర్యంతో కూడిన మాట చెప్తున్నాడు దేవాతి దేవుడు. తల్లి తన బిడ్డను మరవదు. ఆ తల్లి ఆ బిడ్డను మరచిపోయినా నేను నిన్ను మరువను అని ఆ వ్యక్తికి ధైర్యమును కలగచేసే మాట చెప్పారండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తి కూర్చొని నిస్సహాయ స్థితిలో పడిపోయి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరి దయ నా మీద లేదు, ఎవరి కటాక్షం నా మీద లేదు, అందరూ నన్ను మర్చిపోయారు అన్నట్లుగా ఒకవేళ ఈ బాటలో నీవు నిలిచిపోయావేమో, ఈ బాటలో నువ్వు నిలిచిపోయి ఈ మాటలు వింటున్నావేమో, భయపడవలసిన అక్కర్లేదు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్తున్నారు, నీ అనుకున్న నీ వారందరూ, నా అనుకున్న నీ వారందరూ ఒకవేళ నిన్ను విడిచిపెట్టినా, నిన్ను మరిచిపోయినా, నీకు దూరమైన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు తప్పక నీతో చెప్తున్నారు, తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ఈ ఉదయకాల సమయం నుండి ఒక్కొక్కరిని నా ప్రభు మరచిపోకుండా చెయ్యి పట్టుకోబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని చెయ్యి పట్టుకొని గమ్యము చేర్చబోతూ ఉన్నారు. ఎక్కడ నీవు పడిపోయి ఉన్నావో అదే చోట నా ప్రభు నిన్ను లేవనెత్తి ఆయన జ్ఞాపకాలలో నిలుపుకొని నీ కంట కన్నీరు లేకుండా, నీ మనసులో వేదన లేకుండా అన్నిటిని నా ప్రభు తుడిచివేయబోతూ ఉన్నారు. ఈరోజు ప్రభువును అడుగు, అయ్యా నేను ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిలిచిపోయానయ్యా, ఈ సమస్యల సుడిగుండాలలో నేను చుట్టబడిపోతున్నానయ్యా, నా అనుకున్న వారందరూ దూరం అయ్యారయ్యా, కట్టుకున్నవాడు నన్ను అర్థం చేసుకోలేదు, కన్నవారు నన్ను అర్థం చేసుకోలేదు, ఉన్నవారు నన్ను అర్థం చేసుకోలేదు, నేను నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నానయ్యా, ఒక్కసారి నీ కనికరాన్ని పంపవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఈ ఉదయకాల సమయంలో అడగండి. తప్పక నీవు అడుగుతున్న మరుక్షణమే, నీవు ఆయన పాదాలు పెట్టుకొని గోజారుతున్న మరుక్షణమే, నీవు కన్నీరు కారుస్తున్న మరుక్షణమే తప్పక నా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకాలను నిలబెట్టుకోబోతూ ఉన్నారు. ఆయన జ్ఞాపకాలను నిలుపుకొని నీకు కలిగిన వేదన అంతటిని తీసివేసి ఇక ఎన్నటికీ ఎప్పటికీ ఆయన నిన్ను మర్చిపోకుండా ఆయన అరచేతులలో నేను చెక్కుకోబోతూ ఉన్నాడు. ఆయన చేతులలో నేను దాచుకోబోతూ ఉన్నాడు. ఆయన చేతుల్లో నేను నిర్మించుకోబోతూ ఉన్నాడు. ఇక ఎప్పటికీ నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నిన్ను మర్చిపోకుండా నిన్ను అంతం వరకు ఆశీర్వదించునుగాక. ఆయన నిన్ను మర్చిపోకుండా నీ కన్నీరును తుడిచివేయునుగాక. ఆయన నిన్ను మర్చిపోకుండా నీకు క్షేమమును కలగచేయునుగాక. ఆయన నిన్ను మర్చిపోకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఇక మీదట నిన్ను నిలబెట్టునుగాక. అందుకే యాకోబుతో అంటారు, యాకోబు నీవు నా సేవకుడు అయి ఉన్నావయ్యా, గనుక నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. ఈ దినమంతా నా ప్రభు మిమ్మల్ని మర్చిపోకుండా ఆయన జ్ఞాపకాలు మిమ్మల్ని నిలుపుకొని మీకు కలుగుతున్న వేదనలన్నిటిలో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరిని తప్పించునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మేమందరము ఈ ఉదయకాల సమయంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. మేము నిన్నటి వారమైనప్పటికీ మరొక దినాన్ని నీవు మాకు దయాకిరీటముగా ధరింపచేశావు. అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమంతా ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞాపకాలలో ఈ బిడ్డలు మీరు నిలుపుకుంటున్నందుకై మీకు స్తోత్రము నాయన. ప్రతి వారు నీ జ్ఞాపకాలలో నిలబడుదురుగాక. నీ జ్ఞాపకాలలో నిలబడిన ప్రతి వ్యక్తి కుటుంబపు కన్నీరు
తుడిచివేయబడును గాక. మీరు ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి, అంచెలంచెలుగా క్షేమాన్ని కలిగచేయండి. ఎవరి కంట కన్నీరు లేకుండా మీరు తుడిచివేసి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక.